అది ఏముందంటే ఇప్పుడు ఒకళ్ళ కడుపు మీద కొడితే ఒకళ్ళ మీద ఏడ్చి పడి చచ్చినోళ్ళను అసలు బుద్ధులు లేవాళ్ళకు అసలు మనసులా ఏందో ఆడదానికి ఆడదే శత్రువు అంటే అది ఎంత అది అసలు మనిషే కాదు అసలు అది అది కొంచెము అదే అది అందరి గురించి ఆలోచించాలి కానీ వాళ్ళది వాళ్ళు చూసుకోవడం కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే కరెక్ట్ మొత్తం పోలీసు ఇన్క్వైరింగ్ 83 నెలలు ఇన్క్వైరింగ్ చేయించారు. 3 నెలలు ఇన్క్వైరింగ్ చేయించి 10 మందినే తీసిండ్రు. మళ్ళీ ఇంకా 86 మంది అన్నాడు. మళ్ళీ ఇంకా 76 మంది ఎక్కడో పోయిండ్రు. 76 మంది అందరి మీద కేసులు. అంత టైం వేస్ట్ చేసిండ్రా. అంత టైం వేస్ట్ చేసి ఇన్క్వైరింగ్ చేపియలేడు కదా. స్ట్రిక్ట్ తోటి చేయించిండు కదా ఇన్క్వైరింగ్. మళ్ళీ ఇంకా 86 మంది అంటే 86 మంది అన్నాడు. మేము 10 మంది అయినాము. మళ్ళీ ఇంకా 76 మంది ఉన్నారు కదా. అంటే వాళ్ళకి మంచి ముహూర్తం చూస్తాడంటనా? అంతేనా? వాళ్ళకి మంచి ముహూర్తం చూస్తాడు. మంచోళ్ళకు చూడండి, ఎవరికే కానీ మంచిగా ఉంటే ఓర్వరు. చెడుగుంటే చెడుదని సొపత పడితే అది మంచిగా అవుతున్నాను అనుకుంటుంది. ఇవి సంపాదించుడు తప్ప ఇజ్జత్ ఉండదు, వాల్యూ ఉండదు. మనిషికి ఇజ్జత ఉండదు అసలు. అది ఉన్నది అని అనుకుంటారు కానీ ఉండదు. కానీ మంచోళ్ళకు మంచోళ్ళు ఉంటారు, చెడోళ్ళకు చెడోళ్ళు ఉంటారు. నేను సూపర్వైజర్ పోస్ట్ ఎక్కినప్పుడు అండి అబ్బా నా మీద ఎంత పడి ఏడ్చిర్రు అంటే అంత పడి ఏడ్చిర్రు. దీనికి సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చిర్రు. నేనంటే ఆ బొమ్మలకు చెప్పి నేను సూపర్వైజర్ పోస్ట్ తీసుకోవాలంట, ఈ వీటికి చెప్పాలంట నేను. కానీ కేవీఆర్ కంపెనీ సారు ఏంది తిరుమల సారు చల్లగా బతకని నిండు నూరేళ్ళు నాసుబి పోసుకొని మొహం అవి ఇట్లా ముఖాలు చూడలేవు, ఏం చూడలేడు మహిళల ముఖాలు. కానీ ఒక్కొక్క దాని గుణాలు చెప్పేసిండు. ఏమని తెలుసా? భారతి, ఇంతమందికి నువ్వు జీతాలు ఇప్పించినావు కదా, నీ ధైర్యం చూసి అందరు వచ్చిరు కదా, రేపు నీకు ఏమన్నా అయినా కానీ నీకు ఎవ్వరు రారు చూడు, అవి చాలా ఈ భేమాను అని అన్నాడు. కరెక్ట్ అట్లనే అయింది. 55 ఏజ్ ఉన్న మనిషి, ఒక అంత ఏజీ మామలాగా తండ్రిలాగా ఉన్న మనిషి ఇట్లా గుణాలు గుర్తుపట్టిండు. కాంట్రాక్టర్ వచ్చిన 2 నెలలకే గుర్తుపట్టిండు. 2-3 నెలలకే ఒక్కొక్కళ్ళ చరిత్ర మొత్తం తెలుసు ఆయనకు. అంటే ఎట్లా మనుషులు ఎంత హుషారున్నారు అని. 2 నెలలు ఆపితే ఎవరు అడగలేదు, 3 నెలలు ఆపితే ఎవరు అడగలేదు. ఈ మనిషి ధైర్యం చేసి ముందుకు వచ్చినందుకు ఈ మనిషి ఎంబడి వచ్చిందని. కొంతమందికి విశ్వాసం ఉంది, లేదని కాదు. కొంతమందికి దీని పేరు ఎందుకు పెట్టాలో, మా పేరే పెట్టుకుంటామని. ఎవ్వరు పేరు పెట్టుకున్న బతికి ఏం లేదని. పైన దేవుడు ఉన్నాడు, కింద భూతాలు ఉంది, లోపల జనాలు ఉన్నారు, మహిళలు చాలు. ఆ వీడియోస్ ఇవి ఉన్నాయి. ఎవరు ముందుకు వచ్చిర్రు, ఎవరు ముందుకు రాలేదు, ఆ వీడియోస్ ఇవి ఉన్నది. ఎవరెవరు దూరం ఉన్నారు కొంగులు కప్పుకొని అన్నీ ఉన్నాయి. ఏవి లేవని కాదు, అన్నీ ఉన్నాయి. నేను ఖచ్చితంగా నేను ఏమంటున్నానంటే, సరే ఇంకా అందరినీ రిలీజ్ చేస్తాన్నాడు కదా, ఇంకెప్పుడు చేస్తాడు? అదొకటి. ఇంత ఓర్వకుండా ఉండొద్దు. సాయము ఎప్పటికే కానీ నేనే బతకాలనంటే అది ఎప్పటికున్నా రోగాలు వస్తుంది. అదేమైనా శాశ్వతం కాదు మనకు. కానీ 10 మంది మహిళలు పోయిండ్రు. 10 మంది మహిళలు పోతే ఒక్క మహిళలు అని ఉన్నారు. మహిళలు చాలామంది బాధపడుతుర్రు. కొంతమందికి పోయిందే పీడ. దాని ప్లస్లో నేను ఉంటాను. నా కాలు గోటికి పనికిరారు అవి. నా కాలు గోటికి పనికిరారు. సెక్రటరీలో ఎవరిని అడిగినా చెప్తారు, నీ కాలు గోటికి పనికిరారు వాళ్ళు. నీతో ఎవరైతే పోటీ పడుతున్నారు. నేను సూపర్వైజర్ పోస్ట్ తీసుకుంటే ఆడదే ఓర్వలేవు, అంత కళ్ళు మంట. అవి ఇట్లా చెప్తున్నా కదా, అసలు అప్పుడే తప్పు చేసిన అప్పుడే అవి ఇట్లా నీడ్చి కొట్టేడుతుండే నేను. కానీ అయినా నేను అవి ఇట్లా నేను ఎందుకు అడుగుతా? చిల్లర ముండలను అవి ఇట్లా నేను ఎందుకు అడుగుతా?